హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే 35 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనం ఎడిషనల్ క్వశ్చన్స్ అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క డీటెయిల్ థియరీ అండ్ అదేవిధంగా చాప్టర్ వైజ్ అయినటువంటి మోడల్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క టోటల్ రేట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. సో ఈ యొక్క 2 బుక్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా జీఎస్ సెక్షన్లో మీకు ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి ఫర్ ద జీఎస్ అండ్ మ్యాథ్స్ సెగ్మెంట్. అండ్ అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్, కిరణ్ సెడ్ టు వరుణ్ దట్ హీస్ బ్రదర్ అభి ఈజ్ 4 years యంగర్ దాన్ హ్యాస్ కంపేర్ టు హిమ్. ఓకేనా. సో ఇక్కడ మనకు హరన్ రావడం జరిగింది. సో దాన్ని రాంగ్ చేసేసుకొని మీరు హిమ్ అని కన్సిడర్ చేసుకోండి. ఓకేనా. సో కిరణ్ వరుణ్తో చెప్తున్నాడు తన యొక్క బ్రదర్ అభి 4 years యంగర్, తనతో పోల్చుకుంటే 4 years యంగర్ అంట. హీ ఆల్సో టోల్డ్ దట్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 32. హెల్ప్ వరుణ్ ఇన్ ఫైండింగ్ అవుట్ ద ఏజ్ ఆఫ్ కిరణ్ అండ్ అభి. సో వరుణ్కు మనం సాయం చేయాలి అంట. సో వాళ్ళిద్దరి యొక్క ఏజ్కి సంబంధించినటువంటి డిఫరెన్స్. సో త్రూ ఆప్షన్స్ అయితే డైరెక్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ టు యూజ్ ద లాజిక్. సో లాజిక్ కూడా ప్రకారం చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ కిరణ్ యొక్క వయసు అనేది ఎక్స్ అనుకుంటే, సో తన యొక్క బ్రదర్ యొక్క వయసు అనేది 4 ఏళ్ళు చిన్నవాడు కాబట్టి x-4. ఓకేనా. సో మనకి ఎక్స్ వస్తే x-4 ఈజీగా అయిపోతుంది. సో దీంట్లో చూస్తే మనకు కిరణ్ పెద్దవాడు, అభి చిన్నవాడు. సో ఇక్కడ చూడండి కిరణ్ అభి, సో ఇది రాంగ్. సో ఈ రెండు పాసిబుల్ అవుతున్నాయి కదా, అంటే 50-50 ఛాన్స్ అయిపోయింది. సో ఈ రెండిట్లో ఏదో కరెక్టో కూడా మనకు తెలియదు. అండ్ అదేవిధంగా మనకు అక్కడ ఇంకో లాజిక్ ఏమి ఇచ్చిండు. సో వాళ్ళ యొక్క ఏజ్ మొత్తం అనేది 32 అంట. అంటే x + x-4 దట్ ఈక్వల్స్ టు 32. -4 అవతల పోతే +4, 2x దట్ ఈక్వల్స్ టు 36, x ఈక్వల్స్ టు 18. సో x ఈక్వల్స్ టు 18 ఇన్ 14. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా. ఇదే క్వశ్చన్ మీకు బుక్లో చాలా పెద్దగా ఉంటుంది. ఏ మ్యాన్ సెడ్ టు హిస్ సన్ 7 years బిఫోర్ ఐ వాజ్ 7 times ఆఫ్ యువర్ ఏజ్ అండ్ 3 years ఆఫ్టర్ ఆఫ్ యువర్ ఏజ్ ఐ విల్ బీ 3 times ఆఫ్ యువర్ ఏజ్, ఫైండ్ హిస్ ఏజ్. సో డైరెక్ట్ దీన్ని ఆప్షన్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్ చేసేస్తే మనకు తక్కువ టైం లేకపోతుంది. ట్రెడిషనల్ మెథడ్ అయితే టైం పడుతుంది. సో ఎట్లా అంటే ఇక్కడ మనకు కొడుకు యొక్క వయసు అనేది, ప్రజెంట్ యొక్క వయసు అనేది ఎక్స్ అనుకుంటే దాన్ని బట్టి తండ్రి యొక్క వయసుని మనం డిసైడ్ చేయొచ్చు కదా. 7 years బ్యాక్ అంటే 12లోంచి 7 తీసేస్తే 5 అవుతుంది. సో దీనిలోంచి 7 తీసేస్తే 30 ఏమవుతుంది ఫ్రెండ్స్, 7 తీసేస్తే 35 అవుతుంది. ఓకేనా. 5 ఏళ్ళ 35, 5 ఏళ్ళ 35, 7 times అంట. ఓకే, ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ దీనిలోంచి 7 తీసేసి 7 33, 7 ఏళ్ళ 49, ఇది పాసిబుల్ అవుతలేదు. ఓకేనా. అండ్ సేమ్ అట్లా చూడండి, దీనిలోంచి 7 తీసేస్తే ఇది 5, 52లోంచి 5 తీసేస్తే 45, 5 9 అవుతుంది. మనకు కావాల్సింది 7లో. సో ఇది కూడా కాదు. ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 42, అంటే దీంట్లో 7 తీసేస్తే 35, 20లోంచి 7 తీస్తే 13. సో ఇది ఇంకా చిన్నది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇది డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏజెస్ మొత్తం కూడా త్రూ ఆప్షన్స్ ద్వారా చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఆప్షన్స్ కాకుండా మీరు ట్రెడిషనల్ మెథడ్ వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ మచ్ టైం. సో ట్రెడిషనల్ మెథడ్ కూడా చెప్తా, ఏం టెన్షన్ ఏం పడకండి. సో ప్రజెంట్ కొడుకు యొక్క వయసు ఎక్స్ అనుకుంటే 7 సంవత్సరాల క్రితం, తండ్రి యొక్క వయసు అనేది వై అనుకుంటే తండ్రి కూడా 7 సంవత్సరాల క్రితం, కొడుకు యొక్క 7 రెట్లు కదా కొడుకు యొక్క వయసుకి 7. సో 7x - 49 దట్ ఈక్వల్స్ టు y - 7, 7x - y దట్ ఈక్వల్స్ టు ఇది అవతలకి వెళ్ళిపోతే 42. సో 7x - y ఈక్వల్స్ టు 42, ఈ రిలేషన్ వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 3 years అంటే x + 3 కొడుకు అండ్ అదేవిధంగా తండ్రి కూడా y + 3. అయితే ఎన్ని రెట్లు ఎక్కువ అంట, 3 రెట్లు అంట. అంటే 3x + 9 దట్ ఈక్వల్స్ టు y + 3, 3x - y దట్ ఈక్వల్స్ టు ఈ యొక్క 9లోంచి 3 పోతే 6. ఈ రెండు రిలేషన్స్ని సార్ట్అవుట్ చేసేసి x ఈక్వల్స్ టు 12 వస్తుంది. సో x ఈక్వల్స్ 12 అంటే మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని టాలీ చేసుకోవాలి, ఏనా బీనా అన్నది. ఓకేనా. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. సో ఎప్పుడైనా కూడా ఈ క్వశ్చనే కాదు, దీంట్లో మనకున్నటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లలో మీరు ప్రతిదీ కూడా త్రూ ఆప్షన్స్ చేయడానికి ట్రై చేయండి, తక్కువ టైం లేకపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంకిత ఈజ్ 2 years యంగర్ దెన్ అను. 4 years ఆఫ్టర్ అను ఏజ్ బిఫోర్ 3 years విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద అంకిత, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అంకిత అండ్ అను. సో వాళ్ళ యొక్క ఏజ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది కదా. సో ప్రజెంట్ అను యొక్క ఏజ్ అనేది ఎక్స్ అనుకుందాం.
సో అంకిత అను, సో అనుకు అంకితకు మధ్య రిలేషన్ ఇవ్వడం జరిగింది కదా. సో ఏమి ఇచ్చింది ఫ్రెండ్స్, అంకిత అను కంటే 2 ఏళ్ళు చిన్నది, అంకిత ఈజ్ 2 years యంగర్ దెన్ అను. సో ఫస్ట్ మనకు అంకిత తర్వాత అను. ఓకే ఓకే, ఇవన్నీ కూడా ఈక్వల్గా వచ్చేసింది కదా. సో ఫస్ట్ పాయింట్ అనేది ఓకే. 4 years ఆఫ్టర్, సో 4 ఏళ్ళ తర్వాత. సో అను అనుకుంటే అంకిత x-2 అంతే కదా. సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి 4 years తర్వాత అన్నాడు కదా. సో x+4 దట్ ఈక్వల్స్ టు x-2. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చిండు, బిఫోర్ 3 years, బిఫోర్ అంటే -3 రెట్టింపు అవుతుందంట. రెట్టింపు అంటే ఇంటూ 2. సో x+4 దట్ ఈక్వల్స్ టు x-5 ఇంటూ 2. సో ఇదేమవుతుంది 2x - 10. సో 2x యువతలు ఇక్కడ ఉన్నటువంటి ఇది క్యాన్సిల్ అయిపోతే x అవుతుంది. సో -10 అవతల పోతే +10, x ఈక్వల్స్ టు 14. సో x ఈక్వల్స్ టు 14, దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ -0.3333. అంతే. ఎందుకంటే ఇక్కడ x అంటే ఎవరు, పెద్దది కదా. x అంటే పెద్ద అంటే అను, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మనకి ఏంటిదంటే ఫస్ట్ ఇది కనిపిస్తూనే ఉంటుంది, ఏమంటే ఇది పెట్టేస్తూనే ఉంటాం. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ని మనం మర్చిపోతాం. ఓకేనా, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా, ఇదే మీరు చేసే మిస్టేక్స్. అందుకే నేను మీకు ముందే మిస్టేక్ చెప్పి ఆ తర్వాత ఆన్సర్ చెప్తున్నా. And next question, the sum of present age of Nitya and Satya is 40 years. The product of their ages is 351. What is their present age in the year? సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఏజ్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది 40 years అంట. అయితే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అంటే వాళ్ళ యొక్క టోటల్ సమ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 351. సో ఈ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయాలంటే త్రూ ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీటికి సంబంధించి ఇక్కడ చూడండి, 27 13 చేస్తే 40. ఓకే, ఇది 40. ఓకే, ఇది 40, ఇది 40. ఓకేనా, ఫస్ట్ రిలేషన్ ఓకే. వీళ్ళ యొక్క వయసులో అంటే ఏ ఇంటూ బి దట్ ఈక్వల్స్ టు 351 అట. సో ఇట్లా ఇచ్చినవి చూడండి, 5 25 అంటే ఫస్ట్ లెటర్ 5 అంటే ఇది కాదు. 6 24 ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది. 8 16 అంటే ఫస్ట్ లెటర్ 6, 3 21 ఫస్ట్ లెటర్ 1. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. స్టిల్ ఒకవేళ అదే విధంగా మనకి ఇంకేదైనా అట్లా ఉందనుకోండి, 1 వచ్చేది, డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా, ఎప్పుడైనా కూడా షార్ట్కట్ ట్రిక్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఉపయోగించుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఫాదర్ ఏజ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ ద సన్. ఓకేనా, సన్ యొక్క ఏజ్కి 4 times ఇన్ 20 years. ద ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ హిస్ సన్స్ ఏజ్. ఫైండ్ హిజ్ ఏజ్. సో అతని యొక్క ఏజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. 4. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఓకే. సో 20 years తర్వాత డబల్ అయిందట. సో దీనికి 20 యాడ్ చేయండి, ఏమవుతుంది 29. సో దీనికి కూడా 20 యాడ్ చేయండి, 29 2 ఎంత అవుతుంది, 56 అవుతుందా, కాదు. ఇదేమవుతుంది, ఇది 31, ఇది 20 అంటే 64. 31 2 62, 64 కాదు. సో దీనికి ఇది 30 అవుతుంది, ఇది 60 అవుతుంది, 32 60. ఎస్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది చూడండి, 15 + 20 ఎంత, 35. 60 + 20 80. 35 2 ఏమవుతుంది, 70 అవుతుంది. 80 అవుతుందా, కావట్లేదు. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఎప్పుడైనా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వెంటనే మనం ట్రిక్కీగా ఆలోచించాలి, ఆప్షన్స్ గమనించుకోవాలి. ఓకేనా, ద ఏజ్ రేషియో ఆఫ్ 2 brothers ఈజ్ 5:8. వాళ్ళ యొక్క డిఫరెన్స్ కన్నా తీసుకుంటే 12 అంట. వాళ్ళ యొక్క ఏజ్ ఏంటిది, 5:8. వీటిలోంచి 5 తీసేస్తే 3x దట్ ఈక్వల్స్ టు 12, x ఈక్వల్స్ టు 4. సో ఇదేమవుతుంది, 4 5 20, 4 8 32. సో 20 32. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ద డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సునీత అండ్ షీలా ఈజ్ 12 years. If 9 years before the elder age was 4 times then that of younger one, then what is their present age? సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అయితే ఏంటిదని అడగడం జరిగింది. వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ కనుక తీసుకుంటే 12 years. ఓకేనా, అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా చూడండి, ఎక్స్. సో x - y ఈక్వల్స్ టు 12. కాకపోతే వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఏజ్ చేసిండు కదా, ఇట్లా రాద్దాం, x - 12. ఒకళ్ళు x - 12 అట్లా తీసుకున్న మనకు 12 వచ్చేస్తుంది. సో ఎక్స్ మనకి ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాలు ముందు అంటే బ్యాక్కి వెళ్ళిపోవాలి. x - 12 - 9 ఇంటూ ఎన్ని రెట్లు, 4 రెట్లు.
ఎక్స్ మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు 4x మైనస్ 9 మైనస్ 12 మైనస్ 21 మైనస్ 21 నాలుగు 21 నాలుగు 84 మైనస్ 84 9 ఈ 84 పోతే మనకి ఇక్కడ 75 ఉంటుంది. 4xలోంచి ఇక్కడ x పోతే 3x ఉంటుంది. సో మైనస్ 75 అవతల పోతే ప్లస్ 75 3x దట్ ఈక్వల్స్ టు 75 x ఈక్వల్స్ టు 25. సో x ఈక్వల్స్ టు 25 దట్ మీన్స్ ఇది ఒక 25 ఉంది, ఇంకెక్కడ ఉన్నదా లేదు. దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. లేదు సార్ మనం ఇది కాకుండా డైరెక్ట్ ట్రిక్ చేసేయచ్చు కదా. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ 12 ఇచ్చిండు. సో వీటి మధ్య డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఓకే, దెన్ 9 years ఎల్డర్ దెన్ 9 years బిఫోర్ అంటే వీటిని బ్యాక్ చేసుకుంటూ రావాలి, అప్పుడు మనకు బ్యాలెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ వినయ్ అండ్ విజయ్ ఈస్ 20 years. ఇఫ్ 5 years బిఫోర్ ద ఎల్డర్ బాయ్స్ ఏజ్ ఈజ్ 5 times ఆఫ్ ద యంగర్ బాయ్, దెన్ వాట్ ఈస్ దేర్ ప్రజెంట్ ఏజ్? సో 5 రెట్లు అవుతుందంట. సో చూడండి ఫ్రెండ్స్, దాన్ని ఎట్లా సెటిల్ చేసేద్దాం. ఆప్షన్స్ ఏమైనా సెట్ అవుతుందా డైరెక్ట్ చూడండి. వాళ్ళ యొక్క డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత అన్నాడు 20 అన్నాడు. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి, అన్ని 20 ఉన్నాయా, 20 ఓకే. సో ఇట్లా ఫస్ట్ లెటర్ మనకు పాసిబుల్ కావట్లేదంటే సెకండ్ ట్రిక్లోకి వెళ్ళిపోదాం. ఒకరి వయసు ఎక్స్ అనుకుందాం, ఓకేనా. సో విజయ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వినయ్ 20 సంవత్సరాలు తేడా కదా, ఎక్స్ ప్లస్ 20. సో వినయ్ పెద్ద, విజయ్ చిన్న, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఇక్కడ లాజిక్ తీసేసుకుందాం. ఎక్స్ ప్లస్ 20 దట్ ఈక్వల్స్ టు ఎన్ని రెట్లు అంట, 5 times అంట. ఎప్పుడు 5 years బ్యాక్, ఎక్స్ మైనస్ 5, ఓకేనా, -5, ఓకేనా. ఇక్కడ కూడా -5 రాయాలి కదా. సో ఇదేమవుతుంది, ఎక్స్ ప్లస్ 15 దట్ ఈక్వల్స్ టు 5 into 5x minus 25. సో 5x ఇక్కడ x పోతే 4x మైనస్ 25 యూతలకు వస్తే ప్లస్ 25 ప్లస్ 15 40 4x x ఈక్వల్స్ టు 10. సో x ఈక్వల్స్ టు 10 అంటే ఏముంది, ఆప్షన్ సి మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the present age ratio of mother and daughter is 8:3. After 12 years their age ratio will be 2:1. What is the sum of the present age of the mother and daughter? సో మదర్ అండ్ డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది అడగడం జరిగింది. సో 8:3 12 years తర్వాత 2:1 8x ప్లస్ 12 బై 3x ప్లస్ 12. సో ఇది ఇంతకుముందు చేసిందే కదా మోడల్. సో 8x ప్లస్ 12 దట్ ఈక్వల్స్ టు 3 2 6x 6 2 12 12 2 24 6x ఇది పోతే 2x ఇది పోతే ఇది 12 x ఈక్వల్స్ టు 6. సో x ఈక్వల్స్ టు 6 వచ్చింది. సో ఇక్కడ అడిగింది ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్. సో మదర్ వచ్చేసి 6 48 3 6 18. సో 8 8 16. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ద ఏజ్ రేషియో ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈస్ 3:1. ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 147. ద సమ్ ఆఫ్ దేర్ ఏజ్. సో వాళ్ళ యొక్క ఏజ్ని అయితే కనుక్కోమంటుంది కదా. సో వాళ్ళ యొక్క రేషియో 3x x, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ 3x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 147 x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 147/3. 3 1 3 4 12 3 9 27. సో 49 అంటే x ఈక్వల్స్ టు 7. సో వాళ్ళ యొక్క టోటల్ కనుక్కోమంటుండు 3 1 4 4x దట్ ఈక్వల్స్ టు 4 7 28 వచ్చేసిందా. దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. The age ratio of mother and daughter is 12:5. After 10 years, mother age will be twice to the daughter age. అయితే వాళ్ళ యొక్క సమ్ అయితే అడగడం జరిగింది. సో 12:5 దట్ మీన్స్ టోటల్ చూడండి ఫ్రెండ్స్, 12:5 అంటే 17 వస్తుంది. సో 17x మనం ఫైండ్ అవుట్ చేయాలి, 17x. సో ఈ లెక్క చేయాలి అంటే ఇందులో ఏది 17తో మల్టిప్లికేషన్ అవుతుంది, ఇది కాదు, ఇది పోతుందా 17 ఇది పోతుంది, ఓకేనా. దట్స్ ఇట్, అంతే, వేరేది ఏం లేదు. 17 5లో పోతుంది అంతే, ఇదే ఆన్సర్. అర్థమవుతుందా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క మొత్తం అడిగింది కదా. సో చూద్దాం, నాకు వచ్చినటువంటి ట్రిక్ ఇది. సో ఈ ఒక మెథడ్ కాదు, మనం ట్రెడిషనల్ మెథడ్ చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే తెలియదు. సో తల్లి యొక్క కుమార్తె యొక్క వయసుల నిష్పత్తి మనకు 12x ప్లస్ 10 బై 5x ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 2/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12x ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 10x ప్లస్ 20. సో 10x 12x పోతే 2x, ఇది పోతే 10x ఈక్వల్స్ టు 5. సో 17x ఇంటూ దట్ 17x దట్ ఈక్వల్స్ టు 17 ఇంటూ 5 85 వచ్చింది కదా. అంతే. కొన్ని క్వశ్చన్స్కి ఏంటిది అంటే ఇక్కడ మనకు వాళ్ళ యొక్క మొత్తం అడిగిండు కదా, అంటే 12x
ప్లస్ 5x 17x. సో ఎక్స్ వాల్యూ ఏదైనా కూడా మనకి ఇక్కడ 1తో 2తో 3తో అట్లా చూసుకుంటే అయిపోతూనే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ ట్రిక్ మనకు ఉపయోగపడుతుంది ఏమో. వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నాడు కదా, ఏస్ ఏజ్ ఇస్ ట్వైస్ ఆఫ్ బి, సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 60 years. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్టర్ 5 years? ఆఫ్టర్ 5 years, ఓకేనా. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ యొక్క వయసుని అడగడం జరిగింది. సో ప్రజెంట్ బి కే అనుకుంటున్నా, ఏ ఏమవుతుంది 2k అవుతుంది, ఓకేనా. అయితే మనకు కావాల్సింది వాళ్ళ యొక్క మొత్తం ఏజ్ వచ్చేసి 60 కదా. దట్ మీన్స్ 2k ప్లస్ కే దట్ ఈక్వల్స్ 60, కే ఈక్వల్స్ టు ఏమవుతుంది 20. ఎట్లా అనుకుంటారా, 2k ప్లస్ కే 3k అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మధ్యలో ఒక స్టెప్ 2 steps తీసేస్తా, ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క డేటా మనకు వచ్చేసింది. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేయండి, 20 ఇది 40, సో మొత్తం కలిపితే 60, ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years అంటే బీకి 5, ఏకి 5, దట్ మీన్స్ 70. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. అయితే చాలామంది ఏం చేస్తారంటే 5 years అంటే ఒకటే 5 యాడ్ చేస్తారు, దానివల్ల మిస్టేక్ అయిపోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 6, దేర్ ఏజ్ రేషియో ఈజ్ 3:5, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజ్. సో వాళ్ళ యొక్క ఏజ్ యొక్క సమ్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు కదా. సో 3:5 అంటే 8x, ఓకేనా. 3, 5 మొత్తం 8x. సో 8 పోతుందా, 8 3 8 2 8 5 8 4 వాళ్ళ యొక్క డిఫరెన్స్, ఓకేనా. సో 5xలోంచి 3x పోతే 2x, దట్ ఈక్వల్స్ టు 6, x ఈక్వల్స్ టు 3, 8 3 24. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్, ఓకేనా. సో ఎంత కూడా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఫ్యూ సెకండ్స్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయని క్యాండిడేట్స్కి అయితే ఏమవుతుందంటే నేను చెప్పే మెథడ్స్ అనేవి అర్థం కావు. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కి ఇచ్చినటువంటి టైం ఎంత, 54 seconds. సో 54 సెకండ్లో నువ్వు జీకే క్వశ్చన్ సార్ట్అవుట్ చేయగలవు, జిఎస్ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయగలవు, కానీ మ్యాథ్స్ క్వశ్చన్ కూడా సార్ట్అవుట్ చేయాలి. మ్యాథ్స్ క్వశ్చన్ కూడా సార్ట్అవుట్ చేసిన వాడు మాత్రమే టాపర్ అవుతాడు. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి 90 minutesలో 100 క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేయడమే కాదు, మళ్ళీ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ లెంతీ ఉంటాయి. అంటే మనకు ట్రిగ్నామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ, ఆల్జిబ్రా కానీ, జియోమెట్రీ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, వాటికి మనం ఎక్స్ట్రా టైం కేటాయించుకోవాలి. అంటే ఇట్లాంటి సింపుల్ టాపిక్స్, ఏజెస్ కానీ, యావరేజెస్ కానీ, యాంప్లిఫికేషన్ కానీ, ఎల్సిఎం ఎస్సిఎఫ్ కానీ, వాటిలోంచి మనం టైంని అక్కడ తక్కువ టైం మాత్రమే కేటాయించాలి. సో ఇట్లాంటి వాటిలలో జస్ట్ 30 to 40 seconds మాత్రమే కేటాయించాలి ఈజీ స్కోర్ అని తెచ్చుకోవడానికి, ఓకేనా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా వెంటనే మన యొక్క మెగా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. దాంట్లో ఇలాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి, అక్కడి నుంచి మీరు టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ ద NSCIT యాజ్ వెల్ యాజ్ TCS బేస్ పైన, ఓకేనా. ఇఫ్ పీస్ ఏజ్ ఈస్ ట్వైస్ ఆఫ్ క్యూస్ ఏజ్, ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 70, ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ అడిగిండు కదా, సేమ్ క్వశ్చన్ రివర్స్ ఇచ్చిండు, ఉల్టా చేసేసిండు. ఇక్కడ చూడండి, ఈ యొక్క క్వశ్చన్ వచ్చింది కదా, సేమ్ క్వశ్చనే. ఏ యొక్క ఏజ్ అనేది బి కంటే 2 రెట్లు, అయితే వాళ్ళ యొక్క మొత్తం అనేది 60 years, అయితే వాళ్ళ యొక్క ఏజ్ ఆఫ్టర్ 5 years తర్వాత ఎట్లా ఉంది అంటే 70. ఇది మనం చేసింది, ఇది జేఈలో వచ్చింది. సేమ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ అంటే NSEIT కండక్ట్ చేసింది. సో ఒక ప్రైవేట్ లిమిటెడ్, ఒక పీవీటీ లిమిటెడ్ కండక్ట్ చేసినటువంటి జేఈకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చూడండి, అక్కడ ఏబి ఇచ్చిండు, ఇక్కడ పీక్యూ ఇచ్చిండు, పీ ఈజ్ ట్వైస్ ఆఫ్ క్యూ. 5 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ 70, ప్రజెంటేజ్ ఎంత, వాళ్ళ యొక్క ప్రజెంటేజ్ ఎంత 60, దట్స్ ఇట్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఇందుకే నేను మీకు చెప్పేది, మన యొక్క కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏమవుతుంది అంటే మీకు క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అర్థమవుతుంది, హార్డ్నెస్ అర్థమవుతుంది, క్వశ్చన్లో ఏ పాయింట్ పైన గ్రిప్ ఉండాలి, ఏ పాయింట్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి, అనదర్ మోడల్కి ఈ మోడల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, ఆ యొక్క డిఫరెన్సెస్ ఏందో మనకు తెలిస్తే ఆ యొక్క మోడల్ మనం చేయగలమా చేయలేమా అన్నది మనకి ఎగ్జామ్ హాల్లో వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనకు తెలిస్తే ఆ క్వశ్చన్ వదిలేసేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, దెన్ ఎక్కువ స్కోర్ అనేది సాధించవచ్చు. క్వశ్చన్ రాకపోయినా కూడా దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోతే టైం వేస్ట్ కదా అట్లా. సో క్వశ్చన్కి ఉన్నటువంటి రిలేషన్ చూసుకోవాలి, డిఫరెన్స్ చూసుకోవాలి, అండ్ అదేవిధంగా లాజిక్ అబ్జర్వ్ చేయాలి. ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ P and D ఈజ్ 3:4, వైల్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ D and A కనుక తీసుకుంటే 5:6. ఆఫ్టర్ 15 years ఫ్రమ్ నౌ ద ఏజ్ రేషియో ఆఫ్ P and D విల్ బీ 4:5. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఆల్ 3? వాళ్ళందరి యొక్క టోటల్ ఏజ్ని అయితే అడగడం జరిగింది. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ముగ్గురు ఉన్నారు, PDA. సో PD కనుక తీసుకుంటే 3:4, మరి DA కనుక తీసుకుంటే 5:6, ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి రేషియో. సో సార్ట్అవుట్ చేసిన ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చేసినాం కదా,
3 5ల 15 పి, డి 4 5ల 20, 4 6ల 24. సో దట్ మీన్స్ 15:2 20:24 పిడిఏ. ఓకేనా, ఇది వస్తేనే ఏమన్నా సార్ట్అవుట్ చేయగలం. ఇది ఇప్పుడున్నటువంటి రేషియో. సో వీటన్నిటిని 15x 20x 24x అనుకుంటున్నా. ఓకేనా, మనకు అక్కడ ఇంకో రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 15 years పీడి యొక్క రిలేషన్ 4:5 అంట. సో ఆఫ్టర్ 15 years, సో ప్రజెంట్ 15 years ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం తీసుకుంటే 15x + 15, డి కన్నా తీసుకుంటే ఏమవుతుంది 20x + 15. అయితే వీటి యొక్క రేషియో అనేది 4:5 అంట, అంటే 4/5. ఇంతే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 15 5 75x + 75 80 60 5x 15 x = 3. సో x = 3 వచ్చేసింది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఏం కావాలి, ప్రజెంట్ ఏజ్ అడిగింది కదా. 15 ముళ్ళ 45, 20 ముళ్ళ 60, అండ్ అదేవిధంగా 24 ముళ్ళ 72. సో 60 40 100, 100 5 105, 105 70, 175, 175 2 177. ఆప్షన్ సి is our answer. The difference between the age of Wakar and Nasima is 8 years. 30 years before they were married, then the 4 times of Wakar's age was equal to 5 times of Nasima's age. Find the sum of their present age. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ని అయితే అడగడం జరిగింది. సో 8, మనకు 30 years బ్యాక్ వాళ్ళకైతే మ్యారేజ్ అయింది. వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ కనుక తీసుకుంటే 8 years. సో నసీమా కనుక తీసుకుంటే నసీమా ఏజ్ మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా, నసీమా ఏజ్ అనేది వకారి ఏజ్ కనుక తీసుకుంటే నసీమాకి +8. సో 30 years బ్యాక్ కదా, x - 30, x + 8 - 30. ఓకేనా, సో ఇదేమవుతుంది x - 22. సో ఇప్పుడు వకార్ మరియు నసీమా వీళ్ళందరూ యొక్క టోటల్ డేటా వచ్చేసింది కదా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క రిలేషన్ చూడండి, 4 times 5 times అన్నాడు కదా. నసీమాకి 5 times అంట, 5 × x - 30. ఓకేనా, అప్డేటెడ్ అయినటువంటి డేటా చూడాలి, 30 years బ్యాక్ కదా. సో 4x - 88 దట్ ఈక్వల్స్ టు 5x - 5 ముళ్ళ 15 150. సో 5x ఇక్కడ x పోతే x, -150 అవతల పోతే +150, 150లోంచి 88 పోతే 62. సో x వాల్యూ వచ్చేసింది. సో నసీమ్ ప్రజెంట్ యొక్క ఏజ్ ఎంత 62. సో 62 + 8 70, 62 + 8 70. సో ప్రజెంట్ ఏజే కదా అడిగింది. ప్రస్తుతం వాళ్ళ యొక్క వయసులో మొత్తం 70 + 62 132. ఆప్షన్ సి is our answer. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ x and y is 3:8 while the present age ratio of y and z is 4:5. 2 years before the age ratio of x and y is 1:3. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ 3. సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ ఇందాకనే వచ్చింది కదా, సేమ్ మోడల్. సో ఎక్స్ వై జెడ్, ఇక్కడ 3:8, తర్వాత 4:5. సో 3 4 12, 8 4 32, 8 5 40. సో ఇది మనకి ఇచ్చింది. ఓకేనా, ఇది అప్డేటెడ్. 2 years బిఫోర్ అన్నాడు. సో ఎవరెవరి యొక్క ఎక్స్ వై కదా, 12x - 2 బై వై 32x - 2 చేయడం వల్ల ఏ రేషియో వచ్చింది 1:3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 12 × 36x - 6 దట్ ఈక్వల్స్ టు 32x - 2. 4x - 6 అవుతారు పోతే +6, దట్ మీన్స్ x = 1. x = 1 వచ్చేసింది. సో డైరెక్ట్ ఈ మొత్తాన్ని ఈ మూడింటిని కూడా ప్రజెంట్ 40 30 70 80 84. ఆప్షన్ సి is our answer. 28 months before A's age was 3.5 times of B's age. 4 months after from now A's age will be 2.5 times of B's age. What is the sum of their present age? సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ యొక్క సమ్ అయితే అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రికీ క్వశ్చన్. ఓకేనా, సో క్వశ్చన్ అనేది కొద్దిగా లాజికల్ ఉంటుంది, ఎందుకంటే పాయింట్లు ఇచ్చిండు కదా, 3.5 times 2.5 times 3.5 times అని. సో ప్రజెంట్ ఏ యొక్క ఏజ్ అనేది ఎక్స్ అనుకుందాం. 28 నెలల ముందు 3.5. సో 28 నెలల ముందు 3.5 times ఆఫ్ బి యొక్క డేటా వై అనుకుంటే 28 months.
ఓకేనా. ఎక్స్ మైనస్ 28 దట్ ఈక్వల్స్ టు 3.5y మైనస్, సో ఇది ఇంటూ ఇది చేస్తే మనకు 98. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఎక్స్ మైనస్ 3.5y, ఎక్స్ 3.5y దట్ ఈక్వల్స్ టు 98లోంచి 28 పోతే ఏమవుతుంది 70. ఓకేనా. సో ఇక్కడ దాకా మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసింది. దెన్ ఇక్కడ ఇంకేమన్నాడు, ఆఫ్టర్ 4 months ఏజ్ ఏజ్ విల్ బి 2.5 టైమ్స్ ఆఫ్ బీసీహెచ్. సో ఆఫ్టర్ 4 months అంటే ప్రజెంట్ నుంచి 4 months కదా, అంటే ప్రజెంట్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు 2.5 టైమ్స్ ఆఫ్ వై ప్లస్ 4, ఎందుకంటే బి అనేది వై కాబట్టి. సో ఎక్స్ మైనస్ 2.5y దట్ ఈక్వల్స్ టు, సో 4 అవతలి పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ -4 అంటే 6. సో ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ని సార్ట్ అవుట్ చేసేయండి. ఎక్స్ మైనస్ 3.5y దట్ ఈక్వల్స్ టు 70, సో మైనస్ ప్లస్, సో 76. ఓకేనా. సో y ఈక్వల్స్ టు 76. సో y వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ దేంట్లోనే ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 2.5 దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ మైనస్ 2.5 ఇంటూ 76 దట్ ఈక్వల్స్ టు 6. సో 2.5 ఇంటూ 76 చేస్తే మనకు 190, ఎక్స్ మైనస్ 190 దట్ ఈక్వల్స్ టు 6. ఇది అవతలకి వెళ్ళిపోతే ఎక్స్ ఈక్వల్స్ టు 196. సో ఎక్స్ తెలుసు, వై తెలుసు, 196. సో 196 అనే మంత్, అండ్ అదేవిధంగా స్టార్టింగ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై రెండింటి అయింది కదా, 196 ప్లస్ 76. సో ఈ రెండింటిని కూడితే 17, 272. సో 272 అంటే ఒక సంవత్సరానికి 12 నెలలు, 2 సంవత్సరాలకి 24 నెలలు. సో అట్లా మనం చూసుకుంటే 22 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రికీ క్వశ్చన్, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మనం షార్ట్ కట్ చేసేద్దాం. ఎట్ ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ ద తీర్థ అండ్ ప్రదీప్ ఈజ్ 2:3, వైల్ ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ ద ప్రదీప్ అండ్ ఉమర్ ఈజ్ 4:5. 4 years before the age ratio of the తీర్థ అండ్ ప్రదీప్ వాజ్ 5:8. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద 3? ఓకేనా. వాళ్ళందరూ యొక్క ప్రజెంట్ ఏజెస్ అయితే కనుక్కోమంటున్నారు కదా. సో తీర్థ, ప్రదీప్ అండ్ అదేవిధంగా ప్రదీప్, ఉమర్. సో వాళ్ళ యొక్క రేషియోస్ ఇవ్వడం జరిగింది కదా, 2:3 అండ్ నెక్స్ట్ 4:5. సో క్రాస్ మల్టిప్లికేషన్ 4 2 8, 12, 15. సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజెంట్ డేటా. తర్వాత మనకి ఇక్కడ తీర్థ మరియు ప్రదీప్ యొక్క ఏజ్ అనేది 5:8 ఏంటంట, 4 సంవత్సరాలకు ముందు కదా, 4 years బ్యాక్. 8x - 4 / 12x - 4 దట్ ఈక్వల్స్ టు ఎంత అయింది, 5/8. సో సాల్వ్ చేసేయండి దీన్ని. 8 8 64x - 8 4 32 దట్ ఈక్వల్స్ టు 12 5 60x - 20 4 -32 అవతల పోతే +32. సో 32 నుంచి 20 పోతే 12, x ఈక్వల్స్ టు 3. సో x ఈక్వల్స్ టు 3 వచ్చేసింది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. సో 8 3 24, 12 3 36, 15 3 45. సో ఈ మూడింటిని కొడితే మనకు 105 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. చవన్స్ ఏజ్ బిఫోర్ 15 years వాజ్ 4 times ఆఫ్ ద పవన్స్ ఏజ్. పవన్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ సునీల్. సునీల్ 2 years బిఫోర్ ఏజ్, వైల్ చవన్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 3/4 ఆఫ్ ద సునీల్ ప్రజెంట్ ఏజ్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఆల్ 3? సో వాళ్ళ యొక్క ముగ్గురు యొక్క డేటా అడగడం జరిగింది. సో ఇది కూడా ట్రికీ క్వశ్చన్. సో మనకు కావాల్సింది ముగ్గురు యొక్క డేటా. సో దాంట్లో ఎవరు ఒకరిది ఫస్ట్ అనుకుంటే, సో సునీల్ అనుకుందాం. సో సునీల్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ చవన్, ఇతనికి 3/5 ఉంది కదా రేషియో, 3/5x. అండ్ అదేవిధంగా పవన్ గనా తీసుకుంటే, పవన్ యొక్క ఏజ్ గనా తీసుకుంటే ఇతనికంటే సునీల్ కంటే 2 ఏళ్ళు తక్కువ. ఓకేనా. వీళ్ళ ముగ్గురి డేటా వచ్చేసింది. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా 15 years బ్యాక్. సో 15 years బ్యాక్కి వెళ్ళిపోదాం. 3x/5 - 15 దట్ ఈక్వల్స్ టు 4 రెట్లు కదా, 4 times ఆఫ్ x - 2/3 పవన్. సో సాల్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇది. సో లేకపోతే దీనిని యువతలు తీసుకొచ్చేద్దాం. 3x - 75/5 దట్ ఈక్వల్స్ టు, ఇదేమవుతుంది 15 3 45.
సో 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 మైనస్ 45/3. ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ 47. సో ఈ బై ఉన్నటువంటి 3 యువతలు పంపించేద్దాం. సో దీన్ని కూడా ఇక్కడ పంపించేద్దాం ఇంటూ 5. సో 3 మూల 9x మైనస్ 75 మూల ఎంత, 75 మూల 225, దట్ ఈక్వల్స్ టు 4 20 అంటే 20x మైనస్ 47 ఇంటూ 20. సో 47 ఇంటూ 20 940. 11x మైనస్ 940 అవతల పోతే ప్లస్ 940, 940లో 225 పోతే 715, దట్ ఈక్వల్స్ టు 11x. x ఈక్వల్స్ టు 65, ఎందుకంటే x ఈక్వల్స్ టు 715/11. 11 ఒకటిలో 11, 6 66, అవతల ఉన్నటువంటి 55. ఓకేనా, ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. సో x ఈక్వల్స్ టు 65 వచ్చేసింది. సో ఈ మూడింటిని కూడా ఫ్రెండ్స్ x ప్లస్ 3/5x ప్లస్ x మైనస్ 2/3. సో ఈ మూడింటిని కూడితే మనకు ఒక డేటా వచ్చేసింది కదా. సో కాసాకు కడదాం 15. సో 5 మూల 15, సో 15x ప్లస్ 9x ప్లస్ 5x మైనస్ 10. సో 15 5 20 29, 29x మైనస్ 10/15. సో x ఈక్వల్స్ టు ఎంత, 65. సో 65 దీంట్లో ఇంప్లిమెంట్ చేసేయండి. 1885 మైనస్ 10/15. సో 1885 నుంచి 10 పోతే 1875/15 125. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. ఈరోజు మొత్తం కూడా లెంతీ క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ అదేవిధంగా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా పడ్డాయి కదా. బట్ నో ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క మోడల్స్ పైన బాగా గ్రిప్ తెచ్చుకుంటే ఎక్కువ స్కోర్ అని సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డీలో అడిగినటువంటి మోడల్స్ ఇవి కాబట్టి మళ్ళీ వీటిని రిఫరెన్స్గా తీసుకొని సేమ్ మోడల్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ కొన్ని వీడియోలు డిలీట్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా మళ్ళీ మన యొక్క కోర్సులో అందుబాటులో ఉంచడం జరిగింది. అక్కడి నుంచి మీరు యొక్క పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.